దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. ఈ దినమును ఈ సమయమును చూడలేక ఎందరో కాలగర్భములో కలిసిపోయి ఉన్నారు. ఏ యోగ్యత లేని మనలను దేవుడు ప్రేమించి అత్యధికమైన కృపను మనకు అనుగ్రహించి ఆయన పరిశుద్ధ పాద సన్నిధిలో విలువైన మాటలు ధ్యానము చేసే భాగ్యాన్ని దయచేసి ఉండగా దేవాది దేవునికి మనసారా స్తుతులు చెల్లిస్తూ మహిమా స్వరూపైన దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ దేవుని వాక్యమునటకు సిద్ధపడిన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచూ ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో మరొక విషయాన్ని మనం ధ్యానం చేయుటకు ప్రభువు మనకు కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఈ దిన కాలమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, ఎవరు తప్పించుకొనలేరు. ఎవరు తప్పించుకొనలేరు. లేదా దేవుని నమ్మిన వారు ఏ లక్షణాలు కలిగి ఉంటే తప్పించుకోలేరు. ఇది బాగుంది కదండి. దేవుని నమ్మిన వారు ఏ లక్షణాలు కలిగి ఉంటే తప్పించుకోలేరు. మనం అనుకుంటాం దేవుని నమ్ముకున్న తర్వాత నరకాన్ని మనం తప్పించుకుంటామని కదండి. నరకాన్ని మనం తప్పించుకుంటాం, ఇంకా లోకపు శ్రమలను తప్పించుకోవచ్చు అని అనుకుంటాం. మంచిదే. అయితే తప్పించుకోలేని వారు ఎవరో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయానికి వద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. ఎవరు తప్పించుకోలేరు కదండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 29వ వచనాన్ని తప్పించుకోలేరు, కొనరు, ఇలాంటి మాటలే మనం చూద్దాం. 6వ అధ్యాయం 29వ వచనం సామెతల గ్రంథం. తన పొరుగువాని భార్యను కూడువాడు, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. శిక్షను తప్పించుకొనలేరు, కొనడు. మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని నమ్ముకున్నాం, మేము తప్పించుకుంటాం. భక్తి అనే ముసుగు వేసి కదండి. లేదా ఒకవేళ నాలాగా సేవకులు అనే ముసుగు వేసి, విశ్వాసులము అనే ముసుగు వేసి, ఎలాగైతేనే మేము తప్పించుకుంటాం అనుకుంటున్నారా? బైబిల్ చెప్తుంది చూడండి. వాస్తవానికి ఈ 6వ అధ్యాయములో చాలా సంగతులు ఆయన మాట్లాడుతూ జారత్వమును గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఒకడు ఒడిలో అగ్ని పెట్టుకుంటే ఒడి కాలిపోదా? ఒకడు నిప్పుల మీద నడిస్తే పాదాలు కాలవా? తన పొరుగువాని భార్యను కూడువాడు కూడా శిక్షను తప్పించుకోలేడు. మీకు ఎవరు గుర్తుకొచ్చారు? దావీదు. గుడ్. దావీదు గుర్తుకొచ్చారు కదండి. దావీదు దేవుని హృదయానుసారుడు అని రాయబడింది. ఎంత మంచి భక్తి కలిగిన వాడు,
ఎంత భయభక్తి కలిగిన వాడు చూడండి. అయితే అంత భయభక్తి కలిగినటువంటి దావీదు, దేవుని హృదయానుసారుడైన దావీదు ఒకానొక దినాన సాయంకాల సమయాన రాజులు యుద్ధ సమయాన ఎంచక్కా ఆయన ఏం చేశాడు? చాలా చక్కగా నిద్రపోయాడు. సాయంకాలమందు లేచి తన నగరు మీద నుంచి ఎక్కడో ఒక స్నానం చేస్తున్న ఒక పేద స్త్రీని చూశాడు. ఆమె ఎవరు అని తెలుసుకున్నాడు. బాగా వినాలి, అక్కడ ఆ మాట రాయబడి ఉంది, తన పొరుగు వాని భార్యను కూడువాడు. ఎవరో అని తెలుసుకున్నాడు. పలాని ఊరియా యొక్క భార్య అండి, మీ రాజ్యంలో మీ అక్క కొడుకైనటువంటి యోవాబు సైన్యాధిపతిగా ఉన్నాడు కదా, ఆ సైన్యంలో ఒక నాయకుడు లేకపోతే ఒక సైన్యాధిపతి, మన్నించండి, ఒక సైన్యాధికారి, ఒక యుద్ధ వీరుడు, వీరుడు అనుట కన్నా ఒక సామాన్యమైన వ్యక్తి ఆ సైన్యములో, అలాంటి వ్యక్తి అని తెలుసుకోగానే, అరే నా దగ్గర పనిచేసేవాడు, నా సైన్యంలో ఉన్నవాడు ఒక సైనికుడు, అతని భార్యను చచ్చా తప్పు కదా అని అనుకోలా. పిలిపించుకున్నాడు, పాపం చేశాడు. రహస్యంగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి భర్తను కూడా పిలిపించాడు. అంటే ఆమె వచ్చి చెప్పింది, నీ వల్ల నేను గర్భవతిని అయ్యాను అని చెప్పగానే ఆ నింద తన మీద కాకుండా భర్త మీద తోసేయచ్చు అని చెప్పి అలాగ తోసేసి ఆయన పిలిపించి బాగా తినిపించి తాగించి ఇంటికెళ్ళి పడుకోపో అని అన్నాడు. కానీ అతను నిజంగా చెప్పాలంటే ఉద్యోగానికి కట్టుబడిన ఒక మంచి వ్యక్తి అని చెప్పచ్చండి. అతను ఆ రాత్రి ఇంటికి వెళ్ళలా, అతను ఆ తలుపు దగ్గరే పడుకున్నాడు. పొద్దున ఏంటి వెళ్ళలేదు అంటే, అయ్యా నా యజమానుడైన యోవాబు అక్కడ ఏం జరుగుతుందో యుద్ధంలోని నువ్వు ఆందోళనకరంగా నిద్ర లేకుండా మీరుంటే నేను వెళ్ళి భార్యతో సంతోషించడం సమయమా? ఎంత మంచి జ్ఞాన బుద్ధి అండి. మరలా మరుసటి రోజు ప్రయత్నం చేశాడు, ఏం లాభం లేదనుకొని వాడి చేతికే ఒక ఉత్తరం ఇచ్చి యోవాబుకు పంపించాడు. యుద్ధము మోపుగా జరిగే చోటు ఇతని మీద రాయబడి చచ్చేటట్టుగా చేయి. అలాగే చేశాడు. అతను చచ్చిపోయాడు. తన భార్యనుగా చేసుకున్నాడు. ఏదో ఈయన మంచి చేసినట్లుగా అయిపోయిందిలే అని అనుకున్నాడు. కానీ నాతాను వచ్చి మాట్లాడాడు. ఇవన్నీ సమూయేలు 2వ గ్రంథం 12-13 అధ్యాయాల్లో ఉంటాయి కదండి. నాతాను వచ్చి మాట్లాడాడు, ఒక చక్కటి ఆలోచనను చెప్పాడు. రాజాకు ధనవంతునికి 100 గొర్రెలు ఉన్నాయి, పేదవానికి ఒకటే ఉంది. ఈ ధనవంతుడు ఏమైనా ఎంజాయ్ చేయొచ్చు, ఈ 100 గొర్రెలతో ఏ విందైనా చేసుకోవచ్చు. తన ఇంటికి ఒక అతిథి వచ్చాడు, అతిథిని గౌరవించడానికి ఆ పేదవాడి ఒక్కడే గొర్రెను తెచ్చాడు, దాన్ని వధించాడు, విందు చేశాడు. ఇది న్యాయం అంటే రాజు ఎగిరి, ఓ వాడు మరణానికి పాత్రుడు అన్నాడు. 1 గొర్రెకు ప్రతిగా 4 ఇవ్వాలన్నాడు. వాడు నువ్వే అన్నాడు నాతాను. నువ్వే? నేనా? ఎస్. నువ్వు అడిగితే దేవుడు ఇంకా ఏమైనా ఇచ్చేవాడు. నీ పొరుగు వాని భార్యను తెచ్చుకొని నీ కౌగిట్లో ఉంచుకొని ఎంత ఇది చేసావు నువ్వు. దేవునందు ప్రియమైన వారలారా, శిక్షను తప్పించుకోరా. పుట్టిన బిడ్డ చచ్చింది, బిడ్డ చచ్చాడు. రెండవది తన కడుపును పుట్టిన 4 భయంకరమైన జీవితాలు. ఆ రోజుల్లో తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. అందుకే మనం చూస్తే అన్నైన అమ్నోను చెల్లెలైన తామారును చెరిచేశాడు. అటువైపు నుంచి వెళ్తున్నప్పుడు తమ్ముడైనటువంటి అమ్నోను అన్నైన అబ్షలోము గొంతు కోసి చంపాడు. అదోనియాను సొలొమోను చంపాడు. నేను అంటాను, ఈరోజు చాలా మంది భర్త యొక్క బలహీనతను బట్టో మంచితనాన్ని బట్టో వీరు రహస్యంగా ఎవరితోనో పాపము చేసి ఆ ఖాతా భర్తలోకే భార్యలోకే వేయాలనుకుంటూ ఉంటే శిక్షను తప్పించుకోలేవు నువ్వు సోదరుడా, సోదరి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది సుమా.
నీ భర్త మంచోడే అయి ఉండొచ్చు. నువ్వు ఎక్కడెక్కడో పాపభూయిష్టమైన జీవితాన్ని జీవించి ఆ తప్పు భర్త మీదకి తోపేద్దాం కదండి. చాలా మంది లోకంలో నాకు తెలుసు ప్రియులారా, తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఒక స్త్రీ పాపం చేసింది, ఆ పాపపు జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డను జన్మనించవలసి వచ్చినప్పుడు ఆ భర్తలోకి ఆ తప్పుదాన్ని కప్పిపుచ్చుకోవడానికి భర్త మీద ఎంచక్క భార్య భర్తతో అన్యోన్యంగా ఉన్నట్లుగా, ఈ బిడ్డకు వారసుడు తనేనట్లుగా తన అక్రమ సంబంధాన్ని బయటపెట్టలా, తన పాపం జీవితాన్ని బయటపెట్టలా. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీ పాపము నిన్ను ఎప్పుడైనా పట్టుకుంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, తన పొరుగు భార్యను ముట్టువాడు తప్పించుకోలేడు. ఈరోజు చాలా మందిని చూస్తూ ఉన్నప్పుడు పాపం విచ్చలవిడిగా దొరుకుతుంది, లోకంలో కలుగుతుంది ప్రియులారా. ఇలాంటి పాపం శాపం కాకముందుగానే, ఇలాంటి పాపం భయంకరమైనటువంటి జీవితం కాకముందుగానే దేవుని వాక్యం సెలవిస్తుంది, తప్పించుకోలేవు కాబట్టి సరిదిద్దుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము హెచ్చరిస్తుంది ప్రియులారా, తన పొరుగు వాని భార్యను ముట్టువాడు తప్పించుకొనలేడు. రెండోది ఎవడు తప్పించుకోలేడు చూద్దామా? అక్కడ సామెతల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు నశించును. ఐ మీన్ తప్పించుకొనలేడు. ఈరోజు లోకంలో చాలా మంది తప్పించుకుంటున్నారు. ఇంకా మీకు ఒక మాట చెప్తాను, తర్వాత విషయంలో చెప్తాను. అబద్ధములాడేవాడు తప్పించుకోలేరు. చాలా మంది నోరుంది కదా అని అబద్ధాలు భలే మాట్లాడతారు కదండి. బెమ్మిని తిమ్మి అంటారు చూడండి. బైబిల్లో కూడా ఉంది అలాంటి ఒక స్త్రీ, ఆమె పేరు యెజబేలు. నాబోతు అనబడేటటువంటి ఒక పేదవాని విషయమై అబద్ధాన్ని సృష్టించి వాన్ని చంపించి పొలాన్ని లాక్కొని తన అకౌంట్లో వేసుకొని తన భర్త సంతోషించాలని కోరుకుంది. కానీ బైబిల్ గ్రంథాన్ని చూస్తే అబద్ధము చెప్పిన యెజబేలు కుటుంబం భూమి మీద లేకుండా తుడిచివేయబడ్డాడు ప్రియులారా. అందుకే ఒక దేవుని సేవకుడుగా జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాటే, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. చాలా మంది తప్పించుకుంటాంలే, ఎవరికో ఒకరికి రంకు అంటగడతారు కదండి, ఎవరికొరికి రంకు అంటగడతారు. అంటగట్టి అబద్ధముతో ఏం కాదులే అనుకుంటాం, దొరుకుతారండి లోకంలో చాలా మంది. ఎవరైనా పాపం చేస్తుంటే ఖండించాలి, తప్పును తప్పు అని చెప్పాలి. మనం ఏం చేస్తాం, వాళ్ళు మన వాళ్ళు అయినప్పుడు అబద్ధం చెప్పి కవర్ చేద్దాం అనుకుంటాం. ఎంతకాలం కవర్ చేస్తావు? ఎంతకాలము కవర్ చేసినా అబద్ధము ఒకరోజు బయట పడుతుంది. అప్పుడు నీ పరిస్థితి బహుగా దారుణం కదూ. అందుకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అబద్ధము చెప్పువారు తప్పించుకోలేరు. మూడవది కూడా చూద్దామా? అక్కడే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. 19వ అధ్యాయం 19వ వచనం, సామెతల గ్రంథము 19:19. మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు. చాలు, ఇంక చాలా ఉంది. తప్పించుకొనడు అన్న విషయం మనకొస్తే చాలు కదండి. మూడవది, మహాకోపియగువాడు దండన అంటే శిక్షను తప్పించుకోలేడు.
బైబిల్ గ్రంథంలో ఆది కాండము 4వ అధ్యాయంలో ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తారు మనకు కదండి. అన్నేమో కయీను, తమ్ముడేమో హేబేలు. తొలి సంతానం కయీను అయితే మలు సంతానం హేబేలు. చాలా అన్యోన్యంగా ఉన్నారనుకున్నాం మనం. అర్పణ విషయంలో తెలిసిపోయింది ఇద్దరి కథ. హేబేలు దేవునికి శ్రేష్టమైనది ఇచ్చాడు, కయ్యూను శ్రేష్టమైనది ఇవ్వలేకపోయాడు. దేవుడు ఎప్పుడైతే హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడో, ఇప్పుడు వెంటనే మీరు గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, కోపాన్ని పెంచుకున్నాడు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను కదండి, కోపము అనేది సూర్యుడు అస్తమించు లోపు అది అంతమైపోవాలి అని నా ప్రియమైన యేసు ప్రభు వారు చెప్పారు. అలాగే ఉంటే ఏం జరుగుతుందో చూడండి. కోపము ద్వేషంగా మారుతుంది, అంటే అసహ్యం కలుగుతుంది. ద్వేషం పగగా మారుతుంది. పగ పలు విధమైన సమస్యలకు కారణమవుతుంది. కయ్యూను జీవితంలో అక్షరాల అదే జరిగింది. అందుకే ముంగోపి, లేకపోతే అక్కడ 19 వచనంలో మహాకోపి అగువాడు దండను తప్పించుకున్నాడు. దేవుని మీద కాదు ఇప్పుడు కోపం, తమ్ముడి మీద. ఆ కోపం ద్వేషం కలిగింది. చూడండి, నా తమ్ముడు అనే అభిమానం పోయింది, చచ్చిపోయింది. ద్వేషం, ఎంత ద్వేషం! తమ్ముణ్ణి ద్వేషిస్తూ ఉన్నాడు. ఆ ద్వేషం పగ పెట్టుకున్నాడు. ఇది ఎప్పుడు దొరుకుతారా ఒంటరిగా? ఇంట్లో ఉంటే అమ్మ నాన్న అన్నాడు, ఇది ఎప్పుడు దొరుకుతారు ఒంటరిగా? దొరికాడు ఒకరోజు పొలంలో. ఆ పగ అతన్ని చంపేయడానికి, అంటే అందుకే నేను పలు విధాలుగా పలు సమస్యలకు కారణం. ఆ పగ తీర్చుకున్నాడు. తమ్ముని మీద పడ్డాడు, కొట్టాడు, చంపాడు, రక్తం చిందించాడు. దేవుడు అడిగితే అంటున్నాడు, నా తమ్మునికి నేను కావలివన్నా? ఏంటి ప్రభువా నువ్వు అడిగేది? నా తమ్మునికి నేనేమన్నా కావలివాడనా అన్నాడు. కానీ దేవుడికి తెలుసు కావలా కాదా తెలుసు. అందుకే దేవుడు చాలా చక్కటి శిక్ష వేశాడు. నేను చంపట్లే, ఇంకా చంపితే ఒక్కసారి. ఇది చాలా ఘోరమండి. లోకంలో కూడా మనం చూస్తున్నాం. హత్య చేసిన వారికి ఉరి వేస్తే ఒకసారితో అయిపోతుంది, కానీ యావజ్జీవ శిక్ష అంటారు. జీవితాంతం బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, అనురాగాలు అన్ని విడిచి జీవితాంతము జైల్లో చచ్చిపోవడం. అలాగ 4వ అధ్యాయాన్ని చూస్తే నిన్నెవడు చంపకూడదు. చంపాలని కయ్యూను కోరుకున్నాడు. చంపకూడదు, నువ్వు శిక్షించబడాలి. అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటాడు. తప్పదు, ఎందుకంటే అంత కోపంగా అన్యాయంగా తమ్ముని చంపుతావురా? దేవునియందు ప్రియమైన వారలారా, చెదిరిపోయాడు. అతని సంతానము శపితమైంది. ఈ మాట వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, మానవ జీవితంలో మనకు కోపాలు వస్తాయి. భార్య మీద కోప్పడే భర్తలు ఉంటారు, భర్త మీద కోప్పడే భార్యలు ఉంటారు, పిల్లల మీద కోప్పడే తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రుల మీద కోప్పడే పిల్లలు ఉంటారు. నీ కోపము సూర్యుడు అస్తమించుసరికి అస్తమించిపోవాలి. అంతకు మించి కోపడ్డావు అంటే అది ద్వేషంగా మారుతుంది. ఆ ద్వేషం పగగా మారుతుంది. ఆ పగ పతనానికి, పలు విధాలుగా పతనానికి కారణమవుతుంది. ఎవడు తప్పించుకోలేడు. తన పొరుగువాని భార్యను ముట్టువాడు తప్పించుకోలేడు. అబద్ధములాడేవారు తప్పించుకోలేరు. మహాకోపియగు వారు తప్పించుకోలేరు. 4వది ఎవరో చూద్దామా? యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాము ఒకసారి. ఎవరు తప్పించుకోలేరు? యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము
18వ వచనాన్ని చూస్తున్నాం. తన ప్రమాణమును నిర్లక్ష్యపెట్టి తన ప్రమాణమును నిర్లక్ష్యపెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసెను. తన చెయ్యి ఇచ్చి ఇట్టి కార్యములను అతడు చేసెనే అతడు ఎంత మాత్రమును తప్పించుకొనడు. చాలు దేవుని బిడ్డలారా, 4వది, దేవునికి మాట ఇచ్చి నిర్లక్ష్య పెట్టేవాడు తప్పించుకోడు. దేవునికి మాట ఇచ్చి నిర్లక్ష్య పెట్టేవాడు. చాలా మంది వాగ్దానాలు భలే చేస్తారు కదండి, రాజకీయ నాయకుల మాదిరి. అది చేస్తా, ఇది చేస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ఏది చేయరు. చాలా దారుణం ప్రియులారా. అలాంటివి నేను చాలా ఎరుగుదులేండి సేవ జీవితంలో. మా నాన్న ఒక మాట అనేవాడండి, నాకు బాగా గుర్తు. పేదవాడికి ఎప్పుడు ఆశ చెప్పకూడదంట, ధనవంతునికి లేదా బలవంతునికి చోటు ఇవ్వకూడదంట. అలా చెప్పానా? పేదవానికి ఆశ చెప్పకూడదు. నేనున్నా బాయ్, నేను ఇస్తా నీకు, ఎప్పుడైనా నేనున్నాను, మర్చిపో మాకు అని పేదవాడికి ఆశ చూపకూడదు. బలవంతుడికి చోటు ఇవ్వకూడదు. ఎందుకు? వాడికి చోటు ఇస్తే నీకు చోటు లేకుండా ఆక్రమించుకుంటాడు. కొంచెమే లేబ్బా, నీ దగ్గర పక్కన ఉందాం అనుకుంటున్నాను, ఒక 2 అడుగులు ఏమవుతుంది అంటాడు. 2 అడుగులు కాస్త ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. పేదవాడికి ఆశ చెప్పకూడదు. చాలా మంది అండి సేవా జీవితంలో మాకు చాలా ఆశలు చెప్పారు. మీరు మందిరం కట్టుకుంటున్నారా? మాది మొదటి చేయి బ్రదర్ అన్నారు. చేతులే లేవు బ్రదర్. తర్వాత నిజంగా ప్రారంభ దినాల్లో నేను మందిరాన్ని కట్టుకునేటప్పుడు ఎన్ని వాగ్దానాలు చేశారో, ఎంతమందో. ఇంకా చెప్పాలంటే ఒక ఆమె అనింది, ఒక ఆయన, ఒక సంపన్నులు వాళ్ళు అన్నారు, బ్రదర్ మీరు చక్కగా మందిరం కట్టుకోండి, మీకు సౌండ్ సిస్టమ్ ఎంత అవుతుందో చెప్పండి, ఒక మంచి సౌండ్ సిస్టమ్ నేను తీసిస్తానని. ఒక గొప్ప నాయకురాలుండే ఆమె, డబ్బున్నామే. ఇప్పుడు కాదులేండి, 2007వ సంవత్సరంలో ఆ మందిరం కట్టుకోవడం నాకు చాలా ఇబ్బంది అయింది. ఉన్న అన్ని ఉంగరాలు, మా భార్యకి ఏదో పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న చైన్ ఉంటే అమ్మేసుకున్నాం, ఎలాగో రేకులు వేసుకున్నాం, బండలు పాతవి, కొత్తవి కొనుక్కునే స్తోమత లేదు అప్పుడు, పాతవి తెచ్చుకున్నాం, పరుచుకున్నాం, అంతా అయిపోయింది మందిరం. ఇక మందిరంలో సౌండ్ సిస్టమ్ లేదు. ఎంత ఆశ ఉంది తెలుసా, సౌండ్ సిస్టమ్ పలానా మేడం ఇస్తా అన్నారని. చాలా ధనవంతురాలండి, కోటీశ్వరులు. నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఇంకా అమ్మా మందిరం ఓపెన్ కూడా చేసుకున్నాం, చర్చిలో మైక్ లేదు, ఎంత అవుతుందో ఎస్టిమేషన్ వేయించుకొని రాపోండి అన్నారు. 2007 అంటున్నానండి, సమయాన్ని మర్చిపోమాక. ఎస్టిమేషన్ వేయించుకొని వచ్చానండి. 2 బాక్సులు చిన్నవి, 100 బాక్సులు, ఒక చిన్న యాంప్లిఫైర్ 250, మాట్లాడడానికి మైకులు కావాలి కదా, ఒక 2 మైకులు, దానికి సంబంధించిన కొన్ని జాక్లు, అవి ఇవి ఎస్టిమేషన్ వేయించుకొని వెళ్ళాను ఆమె దగ్గరికి. అమ్మ అంతా కలిపి ఒక 50,000 అవుతుందంట అన్నాను. అయ్యయ్యో, నేనేదో 7-8 ఒకవేళ 10,000 లోపల అవుతుందేమో అనుకుంటే మీరు చాలా ఆశపరులే. మా ఇంటికి ఇస్తుందండి ఆమె, మీరు చాలా ఆశపరులే. సారీ నేను అంత ఇవ్వలేను, కావాలంటే 10,000 ఇస్తాను, మీరు అడ్జస్ట్ చేసుకోండి అనింది. నీకు దండం. ఇప్పుడు 10,000 ఇస్తే నేనేం తెచ్చుకోవాలి? అందరి దగ్గర పేరేంటి? పలానా ఆమె వాళ్ళకు సౌండ్ సిస్టమ్ తీసి ఇచ్చిందనే పేరు. ఆ 10,000కు పైన 2 బూరలు రావు, కనీసం ఒక చిన్న యాంప్లిఫైర్ రాదు. అందుకే తల ఉంచుకొని వచ్చేసామండి. కానీ దేవుడు విడిచిపెట్టాడు కదా. కొన్ని చిన్నవి సెకండ్ హ్యాండ్ కొనుక్కొచ్చుకున్నాం.
అప్పుడప్పుడు కొనుక్కొచ్చుకున్నాం. అలాగా మాట ఇచ్చి తప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మాట ఇవ్వకుండానే సహకరించిన వాళ్ళు ఈ వాక్యం చూసే తల్లులు, తండ్రులు, నా ఆత్మీయులు చాలామంది ఉన్నారు. 2022లో మందిరం కడుతూ ఉన్నప్పుడు ఎన్ని చేతులు కలిపారండి దీన సేవకునికి, ఎన్ని చేతులు కలిచాయో. ఎంతమంది తల్లులు, తండ్రులు చాలామంది అన్నారు, బ్రదర్ మీరు మేము రిటైర్డ్ అయినప్పుడే పరిచయం అయింటే మాకు వచ్చిన అమౌంట్లో కొంత డబ్బులు మీకు ఇచ్చేసేవాళ్ళం. పిల్లలు చేసిన కొన్ని పొరపాట్లను బట్టి అప్పులు కట్టేసాం బ్రదర్, ఏం లేదు, ఎంటీ హ్యాండ్స్తో ఉన్నాం. అయినా పర్లేదు, ఇదిగో పెన్షన్ వస్తుంది, ఒక చిన్న కానుక. నేను అంటానండి, మాట ఇవ్వకుండా సహకరించే తల్లులు, తండ్రులు చాలామంది ఉంటే మాట ఇచ్చి తప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అయితే బైబిల్ చెప్తుంది తప్పించుకోలేరు. బైబిల్ గ్రంథంలో యెఫ్తా ఉన్నాడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో, నేను యుద్ధానికి వెళ్తున్నాను, తిరిగి వచ్చేటప్పుడు నాకు ఏదైతే ఎదురుగా వస్తుందో అది నీకు అర్పించేస్తానన్నాడు. అలాగే వెళ్ళిపోయాడు యుద్ధానికి, విజయాన్ని పొందాడు. తిరిగి వచ్చేటప్పుడు తన కుమార్తె ఎదురుగా వచ్చింది. తన కుమార్తెను దేవునికి అర్పితంగా ప్రతిష్ఠించాడండి. అమ్మా, నీకు వివాహం వద్దు, కుటుంబం వద్దు, దేవుని కొరకై నీ జీవితాన్ని కొనసాగించు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, దేవునికి మాట ఇస్తే తప్పకూడదు. ఒకవేళ తప్పావా, దేవుని ఎదుట తప్పించుకోలేవు. నువ్వు దేవుని ఎదుట తప్పించుకోలేవు. మనం అనుకుంటాం ఎవరి దగ్గరైనా తప్పించుకోగలమేమని. ఇంపాసిబుల్. ఈ లోకములో నువ్వు అందరి దగ్గర తప్పించుకోగలవేమో, కానీ నా దేవుని ఎదుట ఎప్పుడు తప్పించుకోలేవు సోదరుడా, సోదరి. అందుకే భార్యాభర్తల జీవితములో, దాంపత్య జీవితములో భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల వారి వారి ధర్మములు జరపాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. జారత్వము జరగకూడదు. యోసేపు పరాయి దేశములో ఉన్నాడు. ఇంటిలో ఎవ్వరూ లేరండి. ఇంటిలో ఎవ్వరు లేరు. పాపం చేయాలనుకుంటే అడ్డు ఏముందండి? పాపం చేయాలనుకుంటే చేయలే. ప్రియులారా, ఈ ఇల్లంతా అప్పగించాడమ్మా నాకు, నిన్ను కాదమ్మా. పారిపోయినందుకు చాలా నిందపడ్డాడు, చాలా కాలం శిక్షించబడ్డాడు. ఆఫ్ కోర్స్ దేవుడు ఆయనను విడిచిపెట్టలా, ప్రధాని స్థాయిలోకి వెళ్ళిపోయాడు. రోజు మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో ఏమైనా పరాయి భార్య భర్తల ఎడల వ్యర్థమైన ఆలోచనలు ఉంటే జాగ్రత్త. అబద్ధం ఆడే విషయం జాగ్రత్త. దేవునికి మాట ఇచ్చి తప్పించుకో. మాకు కోపము చేత దండనను తప్పించుకోలేవు. ఇక 33వ కీర్తన 16వ వచనంలో అన్నాడు, ఏ రాజును ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకోలేరు అని. దేవుని నమ్మిన తర్వాత మనం ఏమి తప్పించుకోలేమో తెలిసింది కాబట్టి దానికి సాదృశ్యంగా దావీదును, యెజబేలును, దేవునికి మాట ఇచ్చి నిర్లక్ష్య పెట్టిన కొంతమందిని, మహాకోపి అయిన కయ్యనును చూశాం. కాబట్టి జాగ్రత్త పరచబడదాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వకృపానిదగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడవు. నన్ను, మమ్ములను వెదకి రక్షించుకున్నావు. ఇక మరలా మేము లోకపు ఛాయల్లోనికి పడి మీ శిక్షను తప్పించుకోలేక భయముతో బ్రతుకుట కన్నా మరే ఆధారము లేదని గ్రహించి విచ్చలవిడిగా బ్రతకక భయముతోనే బ్రతుకుతూ మీకు సాక్షిగా బ్రతుకుటకు కృపనివ్వండి.
తండ్రి, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వింటున్నప్పుడు ఎవరెవరిని మీ మాటలు తాకాయో వారి పరిస్థితులు మీకు భిన్నంగా ఉన్నట్లయితే సరిచేసుకోవడానికి కృపనివ్వండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.